స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. ఈ ఛానల్లో మనం పాస్ గ్యారంటీ ఇన్ 20 డేస్ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ 1Bలో 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈరోజు డే 1కి సంబంధించి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్, 2 ప్రాబ్లమ్స్ చెప్తాను మీకు. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై అని చెప్పి 3 వెర్టిసెస్ ఇస్తారు. 3 వెర్టిసెస్ ఇచ్చినప్పుడు సర్కంసెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సెకండ్ ప్రాబ్లంలో 3 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చేసి ఆ 3 లైన్స్తో ఫామ్ అయిన ట్రయాంగిల్ యొక్క సర్కంసెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ చేసి మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. ఫైండ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ద సర్కిల్ find the circumcenter of a triangle formed by the vertices a1, 3, b 0, -2, c -3, 1. సర్కంసెంటర్ అంటే ట్రయాంగిల్ లో 3 వెర్టిసెస్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండేదాన్ని సర్కంసెంటర్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అనుకుందాం. లెట్ ఎస్ x, y be the circumcenter. x, y ని సర్కంసెంటర్ అనుకుందాం. సర్కంసెంటర్ కండిషన్ ఆల్రెడీ మనం చెప్పాం. SA ఈజ్ ఈక్వల్ టు SB ఈజ్ ఈక్వల్ టు SC. 3 కండిషన్స్ రాసుకోవచ్చు ఇక్కడ దీని నుంచి మనం. SA ఈజ్ ఈక్వల్ టు SB ఒకటి, SB ఈజ్ ఈక్వల్ టు SC ఒకటి, అలాగే SA ఈజ్ ఈక్వల్ టు SC ఒకటి. మన 3 కండిషన్స్ అక్కర్లా, 2 కండిషన్స్ రాస్తాను నేను ఇక్కడ. SA ఈజ్ ఈక్వల్ టు SB తోటి ఒకటి, SB ఈజ్ ఈక్వల్ టు SC తో ఒకటి ఈక్వేషన్స్ ని తీసుకుందాం. SA అంటే డిస్టెన్స్ ఫార్ములా వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం. సో డిస్టెన్స్ ఫార్ములా బట్టి రాస్తాం కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా రూట్ వస్తుంది కాబట్టి ఆ రూట్ ఎలిమినేట్ చేయడం కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ముందే SA స్క్వేర్ ఇజ్ ఈక్వల్ SB స్క్వేర్ అని రాసుకుంటాం. S నుంచి A కి డిస్టెన్స్ అంటే రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అని రాస్తాం కదా. x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్. రూట్ వేయక్కర్లా, ఎందుకంటే రూట్ వేసినా ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ అలాగే S నుంచి B కి x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని రాస్తాను. ఇక్కడ x - 1 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab అంటే 2x ప్లస్ ఇక్కడ y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2ab అంటే -6y. x - 0 x కాబట్టి x స్క్వేర్ ప్లస్ ఇక్కడ y స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab అంటే 2 2 జా 4y. బోత్ సైడ్ x స్క్వేర్ y స్క్వేర్ x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 2x ఉంది ఇక్కడ ప్లస్ 4y ఇటు వస్తే -4y, -6 - 4 అంటే -10y. ఇక్కడ 4 ఉంది, 9 + 1 10 ప్లస్ 4 ఇటు వస్తే -4, 10 - 4 ఎంత అండి 6 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను -2 తో డివైడ్ చేస్తాను. ఇక్కడ x అవుతుంది ప్లస్ 5y -3. మైనస్ ఎందుకు డివైడ్ చేసామంటే ఫ్రంట్ మైనస్ రాకుండా ఉంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది కాబట్టి. సో మైనస్ తీసేయడం కోసం అలాగే ఈ 3 టర్మ్స్ కూడా 2 తో డివైడ్ అవుతాయి కాబట్టి -2 తో డివైడ్ చేసాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకుంటా. సేమ్ అలాగే సెకండ్ కండిషన్ ఉంది మనకి. SB ఈజ్ ఈక్వల్ టు SC అని తీసుకుంటాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే SB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SC స్క్వేర్. SB అంటే x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SC అంటే x - -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్. x - 0 అంటే x స్క్వేర్ అని రాస్తాను. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. అలా ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 2 3 జా 6x. అలా ఇక్కడ y స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 2ab అంటే -2ab. సో -2 ఇంటూ y ఇంటూ 1 అంటే -2y. x స్క్వేర్ రెండు వైపులా క్యాన్సిల్, y స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ 6x ఇటు వస్తే -6x, -2y ఇటు వస్తే ప్లస్ 2y. 4y ప్లస్ 2y అంటే ఎంత అండి 6y. నెంబర్స్ చూడండి, ఇక్కడ 9 + 1 10, ఇక్కడ 4 ఉంది, ప్లస్ 10 ఇటు వస్తే -10, 4 - 10 అంటే -6. ఇప్పుడు బోత్ సైడ్ -6 తో డివైడ్ చేస్తాను. ఇక్కడ x - y + 1 = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాం.
ఇప్పుడు ఈక్వేషన్ 1ని 2ని నేను ఏం చేస్తానంటే సాల్వ్ చేస్తాను. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2 బీసీఏబి మెథడ్లో సాల్వ్ చేస్తాను. దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటారు. XYలు ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి చూడండి ఈక్వేషను x ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, అలాగే x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి. బీసీఏబి మెథడ్లో ఇక్కడ b అంటే 5, c అంటే మైనస్ 3, a అంటే 1. అంటే 5 మైనస్ 3 1 5. అలాగే ఇక్కడ బీసీఏబి మెథడ్లో మైనస్ 1 1 1 మైనస్ 1. ఇప్పుడు x బై డెట్ సమ్స్ ఎలా అయితే చేస్తాం అలాగే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 5 1 జా 5 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 3 జా 3 y బై మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 మైనస్ 1 1 జా 1 1 బై 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 5 జా 5. ఇక్కడ x బై 2 y బై మైనస్ 4 1 బై మైనస్ 6. x టర్మ్ని కాన్స్టెంట్ టర్మ్ని ఈక్వల్ చేసుకుంటాం. 2 డివైడ్ చేస్తున్నా ఇక్కడికి వెళ్తే ఇంటూ చేస్తుంది. 2 టేబుల్ న్యూమరేటర్ డినామినేటర్లో క్యాన్సిల్ అయితే 1/3 మైనస్ ఇలా పైన రాసుకుంటాం మైనస్ 1/3. అలాగే y బై మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 6. y ఈక్వల్ టు మైనస్ 4 బై మైనస్ 6. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 టేబుల్ 4లో 2 టైమ్స్ 6లో 3 టైమ్స్. దేర్ఫోర్ s ఈజ్ ఈక్వల్ టు x comma y is equal to minus 1/3 comma 2/3. It is the circumcenter of the given circle, given triangle అని రాస్తాను. ఓకేనా? ఈ ప్రాబ్లం మరొకసారి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. 3 వెర్టిసెస్ ఇచ్చారు. ఇచ్చిన 3 పాయింట్స్ని ఏబిసి అని రాసుకున్నాం. ఆర్థో సెంటర్లో ఎప్పుడు కూడా ఆర్థో సెంటర్ ఇస్ ఎట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ 3 వెర్టిసెస్ కాబట్టి SA ఈజ్ ఈక్వల్ టు SB ఈజ్ ఈక్వల్ టు SC కండిషన్ తీసుకున్నాం. SA ఈజ్ ఈక్వల్ టు SB తీసుకుని దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ముందు రాసుకోవాలి. రూట్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. SAకి డిస్టెన్స్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ అని రాసాం. అలాగే SB కూడా x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అని రాసాం. ఇక్కడ ఈ స్క్వేర్స్ని ఎక్స్పాండ్ చేసాం. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అని రాస్తాం కదా. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో సింప్లిఫై చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. సేమ్ అలాగే అయితే ఇక్కడ మైనస్తో డివైడ్ చేస్తాం, మైనస్ 2తో డివైడ్ చేస్తాం. ఎందుకంటే సింప్లెస్ట్ ఫామ్లో వస్తే అప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది కాబట్టి. SB ఈజ్ ఈక్వల్ SC తీసుకున్నాను. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే SB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ SC స్క్వేర్ వచ్చింది. సో ఇప్పుడు SKBకి డిస్టెన్స్ x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే y ప్లస్ 2 హోల్ స్క్వేర్. అలాగే SC కూడా తీసుకున్నాం. x మైనస్ 3 x మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే x ప్లస్ 3 హోల్ స్క్వేర్ రాసి y మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్స్ని ఎక్స్పాండ్ చేసాం. ఎక్స్పాండ్ చేసిన తర్వాత మైనస్ 6తో డివైడ్ చేస్తే ఈక్వేషన్ ఎలా వచ్చింది. 2 ఈక్వేషన్స్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో సాల్వ్ చేసాం. ఈ x ఉన్న టర్మ్ని ఈ కాన్స్టెంట్ని ఈక్వల్ చేస్తే x వాల్యూ మైనస్ 1/3 వచ్చింది. y ఉన్న టర్మ్ని కాన్స్టెంట్ని ఈక్వల్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 2/3 వచ్చింది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు సర్కంసెంటర్ x కామా y ఈజ్ ఈక్వల్ టు s is equal to x comma y is equal to minus 1/3 comma 2/3. It is the circumcenter of the given circle. Okay students, next problem చూద్దాం. 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ కి ఉండేటువంటి సర్కంసెంటర్ అలా ఫైండ్ అవుట్ చేయాలి. 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ 3 ఈక్వేషన్స్ తో ఫామ్ అయ్యేటువంటి ట్రయాంగిల్ కి సర్కంసెంటర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఈక్వేషన్ 1 2 3 అనుకుందాం. ఇది వెర్టిసెస్ A B C. ఇప్పుడు 1ని 2ని సాల్వ్ చేస్తే A అనే వెర్టెక్స్ వస్తుంది. ఈక్వేషన్ 2ని 3ని సాల్వ్ చేస్తే B అనే వెర్టెక్స్ వస్తుంది. ఈక్వేషన్ 1ని 3ని సాల్వ్ చేస్తే C అనే వెర్టెక్స్ వస్తుంది. అలా 3 వెర్టెక్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంతకు ముందు మనం చెప్పుకున్న ప్రాబ్లం ఎలా అయితే ఉందో సేమ్ అలాగే SA ఈజ్ ఈక్వల్ SB ఈజ్ ఈక్వల్ SC తీసుకుని మనం కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు వెర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం
వెర్టెక్స్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇక్కడ రాస్తాను. here is solving ఈక్వేషన్ 1, 2 1ని 2ని సాల్వ్ చేస్తాను BCAB మెథడ్. B అంటే -1 కాబట్టి -1 -5 3 -1. అలాగే ఈక్వేషన్ 2లో 2 -4 1 2 BCAB. సో ఇప్పుడు x by -1 into -4 minus into minus plus 1 4 is 4 minus 2 5 is 10 minus 10 కాబట్టి minus into minus plus 10 y by -5 into 1 -5 minus 4 into 3 minus 12 minus into minus plus 12 1 by 3 2 is 6 minus 1 into minus 1 minus 1, that means minus into minus plus 1. X by 14 is equal to y by 7 is equal to 1 by 7. అంటే ఇప్పుడు x by 14 is equal to 1 by 7. x is equal to 7 ఇందులో 2 times కాబట్టి x is equal to 2. y by 7 is equal to 1 by 7. అంటే y అంటే 7 by 7 అవుతుంది. అంటే y is equal to 1. Therefore a is equal to 2, 1 కొత్త వెర్టెక్స్ మనకి వచ్చింది. సేమ్ అలాగే వెర్టెక్స్ B ఫైండ్ అవుట్ చేస్తాను. అలాగా సాల్వింగ్ ఈక్వేషన్ 2, 3ని సాల్వ్ చేస్తాను. x y 1 BCAB మెథడ్ 2 -4 1 2. నెక్స్ట్ ఈక్వేషన్ 3లో 3 1 5 3 x by 2 1 2 minus 3 into minus 4 minus 12 కాబట్టి minus into minus plus 12 y by minus 4 into 5 minus 20 minus 1 1 1 1 by 3 1 3 minus 5 2 10. X by 14 is equal to y by minus 21 is equal to 1 by minus 7. అంటే x by 14 is equal to 1 by minus 7. x అంటే 14 by 7 కదా, 14 by 7 అంటే -2 వస్తుంది. y by minus 21 is equal to 1 by minus 7 అంటే y is equal to minus 21 by minus 7 అంటే 3 అవుతుంది. అప్పుడు b is equal to ఎంత అవుతుంది, -2, 3. ఇలా ఒక వెర్టెక్స్ Bని కూడా ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మనకు కావాల్సింది వెర్టెక్స్ C కావాలి. అంటే అప్పుడు సాల్వింగ్ 1, 3 1ని 3ని సాల్వ్ చేస్తాను. 1లో ఏముంది, అలాగే నెక్స్ట్ 3 x y 1 -1 5 -5 3 -1 అని రాయాలి. -1 -5 3 -1. ఈక్వేషన్ 3లో 3 1 5 3 3 1 5 3 x by -1 into 1 -1 minus 3 into -5 -15 minus into minus plus 15 y by -5 into 5 -25 minus 3 1 3 1 by 3 3 9 minus 5 into -1 -5 minus into minus plus 5. ఇప్పుడు x by 15 minus 1 ఎంత అవుతుంది, 14 అవుతుంది. y by -28 అవుతుంది. 1 by 14 అవుతుంది. x by 14 is equal to 1 by 14. x equal to 1. 14 cancel. y by -28 is equal to 1 by 14. అంటే y equal to -28 by 14 అంటే -2 అవుతుంది. దట్ మీన్స్ C అంటే ఎంత అవుతుంది అప్పుడు, 1, -2. ఇలా 3 వెర్టిసెస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎలా చేసామో తెలుసు కదా మీకు. మనం చాలా ఈజీగా BCAB మెథడ్లో ఇలా ఎలిమినేషన్లో చేసుకోవచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయొచ్చు. కానీ బెస్ట్ మెథడ్ అనమాట BCAB మెథడ్. ఒకేసారి XY వాల్యూస్ 2 వచ్చేస్తాయి. సో ఇలా వచ్చిన 3 వెర్టిసెస్ని ఇక్కడ రాసుకున్న తర్వాత అప్పుడు ఇందాక ఎంతకుముందు సమయం ఎలా అయితే చేసామో అదే మోడల్ చేద్దాం. సో మనకు వచ్చిన ఆన్సర్స్ వెర్టిసెస్ ఏంటి, ఏ ఎంత వచ్చింది 2, 1, B ఎంత వచ్చింది -2, 3, C ఎంత వచ్చింది 1, -2. సో ఇప్పుడు వీటిని యూస్ చేసుకున్నాం. సబ్కమ్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే,
ఏబిసి రాసుకున్నాం కదా. ఇప్పుడు ఎస్ ఎక్స్ కామా వై బి ద సర్కమ్ సెంటర్ అనుకున్న తర్వాత కండిషన్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ముందు ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి అనే కండిషన్ తీసుకుని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. ఎస్కి ఏకి రిలేషన్ కాబట్టి డిస్టెన్స్లో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ రూట్ వస్తుంది. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రాయట్లేదు. ఎస్కి బికి ఎక్స్ మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab 2 2 జా 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab అంటే మైనస్ 2y. అలాగే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ప్లస్ ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y. సో ఇప్పుడు బోత్ సైడ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, బోత్ సైడ్ వై స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ 4x ఇక్కడ వస్తే మైనస్ 4x మైనస్ 4x అండ్ మైనస్ 8x మైనస్ 6y వస్తే ప్లస్ 6y నుంచి 2y తీస్తే అంతా 4y. సో ఇక్కడ 9 4 కలిపితే 13, ఇక్కడ 4 క్యాన్సిల్ చేసేయండి, ప్లస్ 9 ఇటు వస్తే మైనస్ 9 1 మైనస్ 9 అంటే మైనస్ 8. సో మొత్తంలో 4తో డివైడ్ చేస్తాం. అలాగే మైనస్ రెండు చోట్ల ఇక్కడ మైనస్ 4తో డివైడ్ చేస్తే 2x మైనస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సేమ్ అలాగే ఈసారి ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి తీసుకున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎస్బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. ఎస్కి బికి కాబట్టి ఎక్స్ మైనస్ 2 అంటే ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 3 whole square that equal to s ki c ki x minus 1 whole square plus y minus 2 అంటే y plus 2 whole square. ఇప్పుడు x a plus b whole square ప్రకారం x square plus 4 plus 4x plus y square plus 9 minus 6y is equal to a minus b whole square ప్రకారం x square plus 1 square అంటే 1 minus 2ab అంటే minus 2x. అలాగే ఇక్కడ y square plus 2 square అంటే 4 2ab అంటే 2 2 జా 4y. both side x square cancel, both side y square cancel, minus 2x ఇదొస్తే plus 2x 4x కి 2x కలిపితే 6x plus 4y ఇదొస్తే minus 4y minus 6y minus 4y అంటే minus 10y. అలాగే ఇటు 4 అటు 4 క్యాన్సిల్, ప్లస్ 1 ఇటు వస్తే మైనస్ 1 9 మైనస్ 1 అంతా 8 కాబట్టి 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తాను బోత్ సైడ్ 3x మైనస్ 5y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 2 టేబుల్లో క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ఈక్వేషన్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, అంతకుముందు చెప్పిన ప్రాబ్లంలో లాగానే సాల్వింగ్ ఈక్వేషన్ 1, 2 చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో క్రిస్ క్రాస్ మెథడ్, దాన్ని మనం బీసీఏబి మెథడ్ అంటున్నాం. -1 2 2 -1 అని రాయాలి. 2 2 -1 ఇక్కడ -5 4 3 -5 4 3 -5 x by -1 into 4 -4 minus -5 into 2 -10 minus into minus plus 10 that equal to y by 2 3 ja 6 minus 4 2 ja 8 equal to 1 by 2 into minus 5 minus 10 minus 3 into minus 1 minus 3 minus into minus plus 3 x by 6 is equal to y by minus 2 is equal to 1 by minus 7. x term ni constant term ni equal చేస్తాను. x equal to minus 6 by 7, y by minus 2 is equal to 1 by minus 7. Minus రెండు cancel అయిపోతే x is y is equal to 2 by 7. Therefore our circumcenter s is equal to x comma y is equal to minus 6 by 7 comma 2 by 7. ఓకే, ఇందాక మనం ఎలా అయితే ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో అదే మెథడ్లో చేసాం. మ్యాథ్స్కి కావాల్సింది ముఖ్యంగా ప్రాక్టీస్. అది కూడా ఎస్పెషల్లీ మ్యాథ్స్ బీకి అయితే కనుక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ సమ్ మనకి ఈజీగా రాదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.